అగ్నిదేవుడికి సంబంధించిన కథ ద్వాపరయుగంలో కూడా జరిగింది. నిర్వికల్పానంద అన్నాడు కథనం కొనసాగిస్తూ. కాండవ దహనం గురించి మన అందరికీ తెలుసు. దానికి కారణం అగ్నిదేవుడి అజీర్తి. ఆ అజీర్తికి ఒక నేపథ్య గాథ ఉంది. పూర్వము శ్వేతకి అనే రాజు ఉండేవాడు. ఆయన యజ్ఞప్రియుడు. ప్రతిరోజు యజ్ఞం జరగాల్సిందే. సంవత్సరాల తరబడి యాగాలు సాగాల్సిందే. ఒకసారి సుదీర్ఘకాలం పాటు శ్వేతకి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞం పరిసమాప్తం కాగానే మరొక సుదీర్ఘ యాగం చేయాలన్నాడు. విశ్రాంతి అనేది లేకుండా సుదీర్ఘ యాగాలు చేసే సామర్థ్యం తమకు లేదంటూ ఆయనతో యజ్ఞాలు చేయించి అలసిపోయిన బ్రాహ్మణులు వెళ్ళిపోయారు. శ్వేతకి శివుడి గురించి తపస్సు చేశాడు. పరమశివుడు సాక్షాత్కరించి వరం కోరుకోమన్నాడు. దేవా, నువ్వు ఋత్విజుడివై నా చేత యజ్ఞం చేయించు అన్నాడు శ్వేతకి. అది తన వృత్తి కాదని వివరించిన శివుడు శ్వేతకి చేత యజ్ఞం చేయించమని దుర్వాస మహర్షిని ఆజ్ఞాపించాడు. దుర్వాస మహర్షి శివుడి ఆజ్ఞ ప్రకారం శ్వేతకి చేత సత్రయాగం చేయించాడు. ఆ యాగంలో ఎడతెరిపి లేకుండా పోసిన నేతితో అగ్నిదేవుడికి అజీర్తి పట్టుకుంది. దాహం అధికమైంది. శరీరం చిక్కిపోయింది. ఆయన ప్రకాశం కూడా క్షీణించింది. ఎంతకాలమైనా ఆ వ్యాధి నిమ్మళించకపోయేసరికి అగ్ని బ్రహ్మదేవుడిని శరణుదొచ్చాడు. నిర్వికల్పానంద కథనం కొనసాగించాడు. తన ముందు నీరసంగా నిలుచున్న అగ్నిని బ్రహ్మదేవుడు ఆశ్చర్యంగా చూశాడు. అగ్ని, బాగా కృషించిపోయి ఉన్నావు. జనులు యజ్ఞాలు చేయడం లేదా? ఆహార లభ్యత లోపించిందా? జనక, ఆహార లోపమా? అగ్ని విరక్తిగా నవ్వాడు. భూలోకంలో యజ్ఞాలు నిరంతరాయంగా జరుగుతున్నాయి. నేతిలో నన్ను ముంచివేస్తున్నారు. అజీర్తి వ్యాధితో అల్లాడిపోతున్నాను. బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు. అపరిమితంగా నేతిని త్రాగడం వల్ల నీకు దారుణమైన అజీర్తి వ్యాధి దాపురించింది. హవ్యాలను మోసే పనికి స్వస్తి చెప్పి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలనిపిస్తోంది. ఇప్పటికే 2 పర్యాయాలు అలా దూరమయ్యాను. మీరు తరుణోపాయం చూపకపోతే నా విధులకు స్వస్తి చెప్పి విశ్రాంతి తీసుకుంటాను. అగ్ని నీరసంగా అన్నాడు. ఆందోళన వద్దు. నీ అజీర్తి వ్యాధికి దివ్యమైన ఔషధం ఉంది. వేదభూమి అయిన భారత భూమిలో ఖాండవం అనే అరణ్యం ఉంది. ఆ అరణ్యంలోని వృక్షాలన్నీ దేవతా వృక్షాలే. అన్నీ ఔషధ లక్షణాలు కలిగినవే. పొదలు, లతలు అన్నీ ఔషధులే. ఖాండవం దేవారణ్యం. దాని మహిమ అపారం. దహించడం ద్వారా ఆ ఔషధుల్ని భక్షించు. వ్యాధి నుండి నీకు విముక్తి లభిస్తుంది. బ్రహ్మ ఉపాయం ఉపదేశించాడు. జనక, నిజమా? సందేహం లేదు నాయనా. భవిష్యత్తులో యజ్ఞాల వల్ల నీకు అజీర్తి చేయకుండా ఉండే విధానం కూడా ఆలోచించాను. ఇక నుండి నేతితో పాటు హోమాలలో అర్పించే సమిధలలో ఓషధుల్ని కూడా చేర్చేలా అందరికీ నారద కుమారుడి ద్వారా సందేశం పంపుతాను. నిర్భయంగా వెళ్ళి ఆ ఖాండవనాన్ని భక్షించు. ధన్యోస్మి జనక, వెళ్ళిరా. ఆరోగ్యమస్తు. బ్రహ్మ దీవించాడు. అగ్నిదేవుడు ఆలస్యం చేయకుండా ఖాండవనానికి వెళ్ళాడు. మనసులో బ్రహ్మను స్మరించి అరణ్యాన్ని దహించడం ప్రారంభించాడు. అగ్ని దహన కార్యం ప్రారంభించిన వెంటనే విచిత్రంగా ఖాండవనం మీద కారుమేఘాలు కమ్ముకున్నాయి. ఏనుగు తొండం పరిమాణంలోని ధారలతో భయంకర వర్షం ప్రారంభమైంది. అగ్ని ప్రారంభించిన అరణ్య రక్షణ కార్యం ప్రారంభంలోనే ఆగిపోయింది. ఆ రోజు ప్రయత్నం విరమించి మరునాడు ఖాండవ దహన కార్యం ప్రారంభించాడు అగ్ని. ఆయనను ఆశ్చర్యంలో ముంచివేస్తూ మళ్ళీ ప్రత్యక్షమయ్యాయి గర్జిస్తూ కారుమేఘాలు. అగ్నిహోత్రుడు తన పట్టుదలను వదలకుండా మళ్ళీ ప్రయత్నించాడు. వర్షం ఆయన ప్రయత్నం మీద నీళ్లు చల్లుతూనే ఉంది. 7 పర్యాయాలు ప్రయత్నించిన అగ్ని విసిగిపోయాడు. ఆయన శరీరం ఇంకా నీరసించిపోయింది. ఆయన మళ్ళీ బ్రహ్మదేవుడిని సన్నిధికి వెళ్ళి జరిగిన ఉదంతం ఏకరువు పెట్టాడు. బ్రహ్మ క్షణకాలం ఆలోచించాడు. అది దేవేంద్రుడి పని. అతని పినతల్లి కద్రువ పుత్రుడు తక్షకుడు ఖాండవనంలో నివాసం ఉంటున్నాడు. ఇంద్రుడికి తక్షకుడు సోదరుడే కాదు, ఇష్టసకుడు కూడా. మేఘాలు ఇంద్రుడి అధీనాలు. అతని ఆజ్ఞతో నీ దహన కార్యానికి అంతరాయం కలిగిస్తున్నాయి. మరి తరుణోపాయం లేదా జనక? అగ్నికంఠంలో నిరాశ ధ్వనించింది. ఎందుకు లేదు? ఉంది అగ్ని. బ్రహ్మ ధైర్యం చెబుతూ అన్నాడు. మన కాలమానం ప్రకారం అచిరకాలంలోనే నరనారాయణులు భూలోకంలో అవతరిస్తారు. నరుడు అర్జునుడవుతాడు, నారాయణుడు శ్రీకృష్ణుడవుతాడు. ఇద్దరూ విహారం కోసం ఖాండవ దహనానికి వస్తారు.
వాళ్ళ సహాయం అర్థించు. అస్త్రబలంతో ఆ ఇద్దరూ నీ కాండవ దహన కార్యానికి సహకరిస్తారు. కాండవ దహనం నిర్విఘ్నంగా పరిసమాప్తమవుతుంది. దానితో నీ వ్యాధి నిమ్మళిస్తుంది. బ్రహ్మదేవుడు వివరించాడు. అయితే కాండవ వన సమీపంలో ఉండి వాళ్ళ రాక కోసం ఎదురు చూస్తాను, వెళ్తాను, అనుజ్ఞ ఇవ్వండి. అగ్ని నమస్కరించాడు. ప్రయత్న ఫలసిద్ధిరస్తు, ఆరోగ్యమస్తు. బ్రహ్మ ఆశీర్వదించాడు. మండు వేసవి. ఇంద్రప్రస్థంలో ఉన్న పాండవులతో కొంతకాలం గడపడానికి వచ్చాడు శ్రీకృష్ణుడు. వేసవి తాపం అధికంగా ఉండడంతో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు. బావా, యమునా తీరంలో సువిశాలమైన చలువరాతి మందిరాలున్నాయి. అక్కడ ఈ తాపం ఉండదు. కొంతకాలం అక్కడే హాయిగా విహరించుదాం. అలాగే పద, శ్రీకృష్ణుడు అంగీకరిస్తూ అన్నాడు. కృష్ణార్జునులు ఆనాడే యమునా తీరంలోని వేసవి విడిది చేరుకున్నారు. ఖాండవవనం సమీపంలో హాయిగా విహరించసాగారు. ఓ రోజున గోరోజున వర్ణంతో ప్రకాశించే శిరోజాలతో మీసాలతో ఉన్న ఒక వృద్ధ బ్రాహ్మణుడు సేదతీరుతున్న కృష్ణార్జునుల వద్దకు వచ్చాడు. స్వస్తి చెయ్యెత్తి శుభాకాంక్ష తెలుపుతూ అన్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణోత్తమ, ప్రణామాలు, దయచేయండి అన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణుడు విప్రుడికి అభివాదం చేశాడు. నేను బ్రాహ్మణుడిని, అపరిమితంగా ఆహారం స్వీకరించేవాడిని, అమితమైన జఠరాగ్ని కలిగిన వాడిని. నాకు ఇష్టమైన ఆహారం అమర్చితే ఆకలి తీర్చుకుని వెళ్ళిపోతాను. బ్రాహ్మణుడు వినయంగా ఆశగా అన్నాడు. విప్రోత్తమ, నేను కుంతి పాండురాజు దంపతుల పుత్రుణ్ణి. నా పేరు అర్జునుడు. ఈయన శ్రీకృష్ణుల వారు. అర్జునుడు పరిచయం చేశాడు. బ్రాహ్మణుడు చిన్నగా నవ్వాడు. మీరు ఎవరో నాకు తెలుసు, తెలిసే వచ్చాను. అందుకోగలిగిన వాళ్ళని ఆశ్రయించాలి కదా. మీరు ఇష్టపడే ఆహారం ఏదో సెలవిస్తే దానినే సమకూరుస్తాం, శ్రీకృష్ణుడు అన్నాడు. నాకు ఇష్టమైన ఆహారం ఇంద్రుడి వనమైన ఈ ఖాండవనమే. బ్రాహ్మణుడు చిరునవ్వుతో అన్నాడు. శ్రీకృష్ణార్జునులు ఇద్దరూ ఆశ్చర్యంగా చూశారు. ఖాండవనమా? అర్జునుడు ఆశ్చర్యంగా అడిగాడు. ఆర్య, మీరెవరు? శ్రీకృష్ణుడు సందేహిస్తూ ప్రశ్నించాడు. నేను అగ్నిహోత్రుడిని. బ్రాహ్మణుడు చిరునవ్వుతో అన్నాడు. వెంటనే అగ్ని బ్రాహ్మణ రూపాన్ని విసర్జించి తన నిజరూపంతో వాళ్ల ముందు నిలుచున్నాడు. శ్రీకృష్ణుడు, అర్జునుడు అగ్నిదేవుడిని ఆశ్చర్యానందాలతో చూస్తూ నమస్కరించారు. అగ్నిభట్టారక, ఖాండవవనాన్ని ఆహారంగా ఎందుకు ఎంచుకున్నారు? శ్రీకృష్ణుడు ప్రశ్నించాడు. యజ్ఞాలు చేసేటప్పుడు అపరిమితంగా అర్పించే నేతిని స్వీకరించిన కారణంగా నాకు అజీర్తి వ్యాధి సోకింది. అందుకే ఇలా చిక్కి శల్యమైపోయాను. ఓషధులలో దేవతా వృక్షాలతో నిండి ఉన్న ఖాండవాన్ని దహనం ద్వారా భక్షిస్తే నా వ్యాధి నయమవుతుందని చతుర్ముఖ బ్రహ్మ ఆదేశించారు. ఇంకేం దహించండి, అర్జునుడు చిరునవ్వుతో అన్నాడు. అందులో మా ప్రమేయం దేనికి? అర్జున, భక్షించే ప్రయత్నం చేశాను. ఒకసారి కాదు, 7 సార్లు. 7 సార్లు మేఘాలు ఉధృతంగా వర్షించి నా ప్రయత్నాన్ని విఫలం చేశాయి. దానికి కారణం దేవేంద్రుడు. ఈ కాండవంలో ఆయన సోదరుడు సన్నిహితుడు అయిన తక్షకుడున్నాడు. వనాన్ని నేను దహిస్తే తక్షకుడికి ప్రమాదమన్న కారణంతో దేవేంద్రుడు మేఘాల ద్వారా నా కార్యానికి అడ్డుపడుతున్నాడు, అగ్ని వివరించాడు. అయితే ఆ విషయాన్ని చతుర్ముఖులకు విన్నవించకపోయారా అగ్నిభట్టారక? శ్రీకృష్ణుడు ప్రశ్నించాడు. విన్నవించుకున్నాను. కొంతకాలం తరువాత కృష్ణార్జునులైన మీరు విహారార్థం ఖాండవానికి వస్తారని, మీ సహాయాన్ని అర్థించమని ఆయన సెలవిచ్చారు. మీ ఇద్దరి రాక కోసం చూస్తూ ఆనాటి నుండి ఇక్కడే ఉన్నాను. ఆర్య, మేము ఏ విధంగా సహకరించగలమో ఆదేశించండి, అర్జునుడు వినయంగా అన్నాడు. వర్షధారలు ఖాండవవనం మీద పడకుండా చూడాలి మీరు అని అగ్ని అన్నాడు. మహానుభావ, బలముంది, శక్తియుక్తులున్నాయి. శక్తియుక్తులకు నేర్పుకు తగిన ధనస్సు లేదు, తగిన రథము అశ్వాలు లేవు. మా బావ శ్రీకృష్ణుల వారికి తగిన ఆయుధాలు లేవు. అవన్నీ సమకూరితే మీరు కోరిన సేవ చేయడానికి సిద్ధమే, అర్జునుడు వినయంగా అన్నాడు. అవసరమైనవన్నీ నేను అందిస్తాను, అగ్నిదేవుడు అన్నాడు. పశ్చిమ దిశ వైపు తిరిగి ఏదో సంకల్పించాడు. వరుణ అన్నారు బిగ్గరగా. క్షణంలో వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. అగ్నిభట్టారుడికి అభివందనం. వరుణుడు ప్రేమగా అన్నాడు. అభివందనం. అగ్ని ప్రత్యభివందనం చేసి కృష్ణార్జునులను చూశాడు. ఈయన వరుణదేవుడు. కృష్ణార్జునులు వరుణదేవుడికి నమస్కరించారు. వరుణదేవ, మీ సహకారం అవసరమైంది, అగ్ని అన్నాడు. వరుణుడు సాభిప్రాయంగా తల పంకించాడు. చతుర్ముఖ బ్రహ్మ నిర్మించిన ధనస్సు మీ వద్ద ఉంది. దానిని మీకు సోముడు ఇచ్చాడు. అవును, ఆ దివ్య ధనస్సును, అక్షయ తూణీరాల జంటను
దివ్యాస్త్రాలు పూంచిన రథాన్ని అర్జునుడికి ఇవ్వాలి. వాటితో వీరుడైన అర్జునుడు నాకు సహాయం చేస్తాడు. అగ్ని అభ్యర్థన పూర్వకంగా అన్నాడు. అవశ్యం, ఆనందంగా ఇస్తాను, వరుణదేవుడు చిరునవ్వుతో అన్నాడు. వరుణుడు హస్తచాలనం చేశాడు. శ్వేతాస్త్రాలు కలిగిన అద్భుత రథం క్షణంలో అక్కడ ప్రత్యక్షమైంది. అగ్నిదేవ, ఇదిగో వాయువేగ మనోవేగాలతో పరిగెత్తే జవసత్వాలు ఉన్న రథం మీ పావన హస్తాలతో అర్జునుడికి ఇవ్వండి. అగ్నిదేవుడు పగ్గాలు పట్టి అశ్వాలను ముందుకు నడిపించి అర్జునుడి చేతికి అందించాడు. అర్జునుడు ఆనందంగా స్వీకరించాడు. వరుణుని చేతిలో 6 మూరల పొడవున్న అందమైన ధనువు ప్రత్యక్షమైంది. దానితో పాటు తరగని బాణాలున్న అమ్ముల పదులు 2 ఉన్నాయి. వరుణుడు వాటిని అగ్నికి అందించాడు. అర్జున, ఇది వజ్రకఠినమైన ధనస్సు. సృష్టిలోని ఏ ఆయుధము దీనికి ఖండింపలేదు. సాక్షాత్తు బ్రహ్మ వినిపించిన దివ్య ధనువు ఇది. ఇవి అక్షయ తూణీరాలు. ఈ పొదలలో ఉన్న బాణాలు ఎన్ని రువ్వినా అలాగే అక్షయంగా ఉంటాయి. స్వీకరించు. అగ్ని ధనువును తూణీరాలను అందిస్తూ అన్నాడు. ఈసారి వరుణదేవుడి చేతులలో ఒక చక్రము, ఒక గద ప్రత్యక్షమయ్యాయి. వరుణుడు వాటిని అగ్నికి అందించాడు. ఇవి శ్రీకృష్ణుడికి. అగ్ని శ్రీకృష్ణుడి వైపు చూశాడు. శ్రీకృష్ణ, ఇది సుదర్శన చక్రం. సూర్యబింబం అరగదీయబడిన ఫలితంగా రాలిన రజంతో రూపొందించిన అద్భుతమైన ఆయుధం. శత్రువు మీద ప్రయోగిస్తే ఖండించి తిరిగి నీ హస్తాన్ని చేరుకుంటుంది అంటూ అగ్ని సుదర్శన చక్రాన్ని శ్రీకృష్ణుడికి అందించాడు. చక్రాన్ని అందుకుని శ్రీకృష్ణుడు ధన్యవాదపూర్వకంగా చూశాడు. ఈ గద కూడా దివ్యమైనదే. దీని పేరు కౌముదకి. దుష్ట సంహారంలో దీని శక్తి అసామాన్యం. చక్రం కూడా మహాశక్తివంతం సుమా. సహస్ర సూర్యుల కాంతితో ప్రకాశిస్తూ వెళ్తుంది. దేవదానవ యక్ష రాక్షస పీశాచ నాగులను అవలీలగా ఖండించే శక్తి సుదర్శనానికి ఉంది. మహానుభావ, ధన్యవాదాలు. గదను కూడా అందుకుంటూ అన్నాడు శ్రీకృష్ణుడు. అగ్నికి నమస్కరించి కృష్ణార్జునులను దీవించి వరుణుడు అంతర్ధానమయ్యాడు. అగ్నిభట్టారక, మీ దహనకాండ ప్రారంభించి ఖాండవ వనాన్ని భక్షించండి అర్జునుడు హెచ్చరించాడు. చక్రాన్ని గదను ధరించి శ్రీకృష్ణుడు ఒకవైపుగా, గాంధీవాన్ని అక్షయతూణీరాలను ధరించి అర్జునుడు ఒకవైపున ఖాండవ వనానికి రక్షకులుగా నిలిచారు. అగ్ని సప్తజిహ్వలను చాచుతూ అఖండ దహన కార్యం ప్రారంభించాడు. లవలీలతను కర్పూర వృక్షాలు, అందున వృక్షాలు, అగరు వృక్షాలు, శ్రీగంధ తరువులు, ఇతర ఔషధులు కాలి భస్మమైపోతున్నాయి. దివ్యమైన ఔషధాల పొగ దట్టంగా ఆకాశం వైపు వెళ్ళసాగింది. ఖాండవ వన దహనాన్ని తెలియజేస్తున్నట్లు దివ్య పరిమళంతో ఎగిసి వస్తున్న ధూమాన్ని చూడగానే ఇంద్రుడు కారుమేఘాలను హెచ్చరించాడు. భీకర వర్షం కురిపించి ఖాండవ దహనాన్ని ఆపమని ఆజ్ఞాపించాడు. వర్షధారలు ప్రారంభం కాగానే అర్జునుడు పుంఖాలుగా బాణాలను రువ్వుతూ ఖాండవ వనం మీద చిక్కనైన దట్టమైన కప్పు ఏర్పాటు చేశాడు. శ్రీకృష్ణుని సూచనలతో అర్జునుడు నిర్మించిన బాణగృహం చుక్క నీరు కూడా దూరకుండా చేసింది. అగ్నిదేవుడు ఖాండవ దహన భక్షణ విజయవంతంగా పూర్తయింది. ఆయన అజీర్తి వ్యాధి నయమైపోయింది. మీరిద్దరూ అనితర సాధ్యమైన సేవ చేశారు. మీ శక్తి సామర్థ్యాల సహకారం లేకపోతే ఖాండవ వనాన్ని దహించగలిగేవాడిని కాదు. నా వ్యాధి నయమయ్యేది కాదు. నేను బహుకరించిన ఆయుధాలు దుష్ట శిక్షణలో, శిష్ట రక్షణలో మీ ఇరువురికి సర్వదా ఉపయోగిస్తాయి. పరిపూర్ణ ఆరోగ్యవంతుడైన అగ్ని కృష్ణార్జునులతో అన్నాడు. మేము చేసిన సేవ కన్నా మీ బహుకరణలు మిన్న. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు. అవును మహాతేజ, మా ప్రతాపాలకు శక్తికి ఇవన్నీ తెచ్చే గొప్ప ఆయుధాలు ప్రసాదించారు. మరొక్కసారి ధన్యవాదాలు. దీవించండి అర్జునుడు వినయంగా అన్నాడు. విజయోస్తు. అగ్ని దీవించి అంతర్ధానమయ్యాడు. ఇది అగ్నిదేవుడి పవిత్ర గాథ. కథను ముగిస్తూ అన్నాడు నిర్వికల్పానంద. అగ్నిభట్టారకుని దివ్యగాథ వినసొంపుగా విజ్ఞానదాయకంగా ఉంది గురువుగారు. విమలానందుడి కంఠంలో తృప్తి, ఆనందం ధ్వనించాయి. దేవతలకు భక్తితో మనం అర్పించే పదార్థాలను, హవ్యాలను తీసుకువెళ్ళి ఉద్దేశించిన దైవ స్వరూపాలకు చేరవేసే మంచి దేవుడు మన వేడివేలుపు. అగ్నిదేవుడిని మనం జఠరాగ్ని రూపంలో మన దేహాలలో నిక్షేపించుకుని ఉన్నాం. మానవ జీవితానికి అగ్నిదేవుడికి అవినాభావ సంబంధం ఉంది. మానవుడుగా జీవుడి ప్రస్థానం అగ్నికార్యంతో ప్రారంభమవుతుంది, అగ్నికార్యంతో అంతమవుతుంది. అనునిత్యము అగ్నిహోత్రుడిని స్మరించడం చాలా మంచిది. అగ్నిహోత్రుడికి ఉన్న చాలా నామధేయాలలో వహిని, జాతవేదుడు, వీతిహోత్రుడు, వైశ్వానరుడు,
అనలుడు, పావకుడు, వాయుసకుడు, హుతభక్కు, హుతాశనుడు, హవ్యవాహనుడు అనేవి కొన్ని. శ్రియమిచ్చేదా తు శాతనాత్ అన్నాయి శాస్త్రాలు. అంటే ఏమిటి గురువుగారు? సదానందుడు అడిగాడు. శ్రియం ఇచ్చేత్ హుతాశనాత్ అనేది పద విభజన. అర్థం ఏమిటంటే ఏ హతాశనుడి నుండి సంపదలను కోరుకోవాలి అని సంపద కావాలనుకున్న వ్యక్తి అగ్నిని ప్రార్థించాలి. నిర్వికల్పానంద వివరించాడు. గురువుగారు, అగ్నిదేవుడు ఎవరినైనా సంపద ఇచ్చాడా? చిదానందుడు ప్రశ్నించాడు. నిర్వికల్పానంద చిన్నగా నవ్వాడు. ఇందాక శ్రవణం చేశాముగా నాయన, అర్జునుడికి గాంధీవాన్ని, అక్షయ తూణీరాలను, రథాన్ని, శ్రీకృష్ణుడికి సుదర్శన చక్రాన్ని, గదను ఇచ్చాడుగా. అంటే అవి? చిదానందుడు సందేహిస్తూ అన్నాడు. సంపదలు కావా? నిర్వికల్పానంద చిరునవ్వుతూ అన్నాడు. ధనం ఒక్కటే సంపద కాదు, అష్టైశ్వర్యాలు అని విన్నాం కదా. పశు సంపద, భూ సంపద, ఆయుధ సంపద, సంతాన సంపద, ఇలా మనిషి వాంఛించే సంపదలు ఎన్నో ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువుతో ఆనందం కలుగుతుంది. కేవలం ధన సంపదే కావాలనుకున్న వ్యక్తి ఆ ధన సంపద కోసమే అగ్నిదేవుణ్ణి ప్రార్థించవచ్చు. ధనాది దేవత శ్రీ మహాలక్ష్మి. ఆమె వరంగా హోమం చేసి ప్రసన్నం చేసుకోవాలన్నా ముందు హోమాగ్ని దేవుడిని ప్రార్థించాల్సిందే కదా. మనం అర్పించిన వాటిని దేవతలకు చేరవేస్తాడు. మనం కోరిన వాటిని వాళ్ళ నుండి అందేలా చేస్తాడు. వేద వాంగ్మయంలో ఇంద్రుడితో సమానమైన స్థానము, గౌరవము అగ్నిదేవుడికి ఉన్నాయి. తన అధీనంలో, తన సంరక్షణలో ఉన్న ఆగ్నేయ దిశ నుండి ఆపదలు, అవాంతరాలు రాకుండా అగ్నిదేవుడు కాపాడుతూ ఉంటాడు. కోరిన వారికి కోరిన సంపదలు ఇస్తూ ఉంటాడు. కోరుకున్న వస్తువు కోసం బాలుడు ఎంత నమ్మకంతో, ఎంత విశ్వాసంతో, ఎంత వినయంతో, ఎంత పట్టుదలతో, ఎంత అమాయకత్వంతో తల్లిదండ్రులను అడుగుతాడో అంతే విశ్వాసంతో, అంతే వినయంతో, అంతే పట్టుదలతో, అంతే అమాయకత్వంతో ప్రార్థిస్తే దైవస్వరూపాలు కరుణిస్తాయి. అడిగిన వాటిని అనుగ్రహిస్తారు. ప్రార్థనలో గుర్తుంచుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. నీ ప్రార్థన లేదా నీ పిలుపు నీకు మాత్రమే వినిపిస్తే లాభం లేదు. ఆ భగవత్ స్వరూపానికి వినిపించాలి. దానికి ఏకాగ్రత, విశ్వాసం, భక్తి, శ్రద్ధ ఇవన్నీ అవసరం. అలా ప్రార్థిస్తే, పలకరిస్తే ఏ దేవుడైనా పలుకుతాడు, అనుగ్రహిస్తాడు. అగ్నిదేవుడు కూడా అంతే. దేవతార్చనో హోమమో చేసే ముందుగా ఇంద్రాది అష్టదిక్పాలక దేవతాభ్యో నమః అని చెప్పుకోవడం, అష్టదిక్పాలకుల్ని స్మరించడం ఆచారం. అగ్ని లేకపోతే వంట కాదు, ఆహారం పచనం కాదు. మనలో జఠరాగ్ని లేకపోతే పచనమైన ఆహారం జీర్ణం కాదు. జఠరాగ్నిని జాగ్రత్తగా కాపాడుకోవడం మనిషికి ముఖ్యం. తేడా వస్తే అగ్నిమాంద్యం అంటారు. అదే అజీర్తి వ్యాధి. మనకు వెలుపల దీపం రూపంలో కావచ్చు, మంట రూపంలో కావచ్చు దర్శనమిచ్చే అగ్నిదేవుడిని మనం గౌరవించాలి. మన లోపల సర్వకాల సర్వావస్థలలోనూ ప్రజ్వలిస్తూ ఉండే జఠరాగ్ని దేవుడిని మనం గౌరవించాలి. అగ్నిదేవుడిని ఆశ్రయించి గౌరవిస్తే సంపద, జఠరాగ్ని దేవుడిని కాపాడుకుంటూ గౌరవిస్తే ఆరోగ్య సంపద. అనునిత్యము అగ్నిభట్టారకుని స్తుతించడం అవసరం. అది చాలా మంచిది. అన్ని దేవతా స్వరూపాలకు ఉన్నట్లే అగ్నిదేవుడికి కూడా గాయత్రి మంత్రం ఉంది. అగ్ని గాయత్రి మంత్రంతో ఆ మహాతేజుడిని స్తుతించి తరించుదాం. ఓం మహాజ్వాలాయ విద్మహే అగ్నిదేవాయ ధీమహి తన్నో అగ్ని ప్రచోదయాత్. నిర్వికల్పానందను అనుసరిస్తూ విమలానందుడు, శివానందుడు, చిదానందుడు, సదానందుడు అగ్నిగాయత్రిని వల్లించారు. అగ్నిగాయత్రి అగ్నిదేవుడిలాగే మహత్తర ప్రభావం కలిగిన దివ్యమంత్రం. నియమంతో, నిష్ఠతో, భక్తితో, శ్రద్ధతో జపిస్తే ఆగ్నేయ దిశ నుండి ఆపదలు దాపురించకుండా కాపాడుతాడు అగ్నిభట్టారకుడు. ఇప్పుడు అష్టదిక్పాలకులలో తృతీయుడైన యమధర్మరాజు చరిత్రను శ్రద్ధగా శ్రవణం చేద్దాం. నిర్వికల్పానంద అన్నాడు.